మరి మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉన్నప్పుడు ఈ పెళ్ళి ఇదంతా ఎలా జరగనిచ్చావు దివ్య? నేను అడగాలి నిన్న ఆ ప్రశ్న. ఆఖరి నిమిషం వరకు కూడా చాలా కాన్ఫిడెంట్గా నువ్వు పెళ్ళి ఆపేస్తావు అనుకున్నా. అసలు జరుగుతుందనే అనుకోలేదు. నేను జరగనిచ్చానా? జరిగిపోయింది అంతే. సినిమాలు చూసి చాలా చెడిపోయావు. ఆఖరి నిమిషంలో పెళ్ళి ఆపుతానంట. ఏం మాట్లాడుతున్నావు? అవును, మరి నాకేం తెలుసు మీ పరిణితి పెళ్లి చేసేసుకుందని. అందుకే అలా అనుకున్నా. అనుకుంటావు. ఎందుకు అనుకో? మనం కొన్ని ఎంత ఆపాలని ప్రయత్నించినా అవి ఆగవు, జరిగిపోతాయి దివ్య. ఎలా అంటే, ప్రతీక్ని నీకు దూరం చేయలేకపోయాను, అలానే మన పెళ్ళి కూడా ఆపలేకపోయా, అంతే. దూరమా? అతనిని నాకు దూరం పెట్టాలంటే ముందు నువ్వు దగ్గర ఉండాలి కదా అంష్. ఉన్నావా మరి నువ్వు? తను నాకు దగ్గర అవ్వడానికి 4 ఏళ్ల కన్నా ఎక్కువే వెయిట్ చేశాడు. కానీ నువ్వు 4 నెలలు దూరం అయిపోయావు. అబ్బో, అంతలా వెయిట్ చేసిన వాడు ఇటుపోయాడు మరి ఇప్పుడు. దివ్య చాలా కోపంగా అంశు వైపు చూస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? అను, నీ వల్లే అని నన్నే అను. ఏది జరిగినా తెచ్చి నా నెత్తి మీద వేస్తావుగా. హోహో, పోనీ ఈసారి నా ఎక్స్ లవర్ మీద వేస్తావా? దివ్య ఇంకా సీరియస్ అవుతుందని. సరే కూల్. అసలు మీ ఇద్దరి మధ్య ఏమైంది? వాడు పరిణితిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు చెప్పు. అమ్మ కాల్ తర్వాత లండన్ నుంచి ఇండియా రాగానే ముందు వెళ్ళి ప్రతీక్ను కలిశాను. నిన్ను కలిసి మా గురించి చెప్దామన్నాను. కానీ ప్రతీక్కి నువ్వంటే ఫస్ట్ నుండి భయం కదా. వద్దు, ముందు నేను నా పేరెంట్స్తో మాట్లాడతా, ఆ తర్వాత చెప్తూలే అని నన్ను ఆపేశాడు. హో, గ్రేట్. సరే మరి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడలేదా వాడు? మాట్లాడాడు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదని చెప్పాడు. అన్నట్టు నువ్వు అడిగావు కదా మాకు ప్రతీక్ వాళ్ళకి మధ్య ఇంత రిలేషన్ ఎప్పుడు ఏర్పడిందని. బీటెక్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళతో ప్రతీక్ గురించి చాలాసార్లు తరచుగా చెప్తూ ఉండేదాన్ని. సో అప్పుడే ఒకసారి అమ్మ వాళ్ళు నన్ను చూసి వెళ్దామని బెంగళూరు వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు ఒక 1 వీక్ ఉన్నారు. అప్పుడు ప్రతీక్ అండ్ వాళ్ళ అమ్మ నాన్నలు అమ్మ వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు. అలాగా చనువు పెరిగిపోయింది. ఓహో, అలాగా, మంచిది. మరి అలా అయితే ఈజీగా ఒప్పేసుకొని ఉంటారుగా మీ ప్రేమని. కలిసి మరి పెళ్లి పెట్లు ఎందుకు ఎక్కలేదు? ఎక్కడో కాలుతున్న స్మెల్ వస్తుంది. నీకు వస్తుందా అంష్? కోడితే మొహం చట్నీ అయిపోద్ది, ఎదవాటకారాలు మానలేదంటే. అంత ఇది ఉంటే వాడినే పెళ్లి చేసుకోవాల్సిందిగా, నన్ను ఎందుకు చేసుకున్నావు? ఆహా, అవునా? మరి నువ్వన్నప్పుడు నేనేమనాలి? నువ్వు అన్న ప్రతి మాట నేను అనొచ్చు అంష్. కలిసి పెళ్లి పీటలు ఎందుకు ఎక్కలేదు? నీ ప్రేమ కోసం ప్రాణమైనా తీసుకుంటా అన్న నీ ప్రేమికురాలు ఏమైంది అని. అసలు నీ దృష్టిలో నాకున్న వాల్యూ ఏంటి అన్నది ఇవాళే తెలిసింది. అట్లీస్ట్ నా కాంటాక్ట్ కూడా సేవ్ చేసుకోలేదు అంటేనే అర్థమవుతుంది. కాంటాక్టా? నీ నెంబర్ నా దగ్గర సేవ్లో లేకపోవడం ఏంటి? అని తన ఫోన్లో అంశు అని సేవ్ చేసుకొని ఉన్న దివ్య నెంబర్ని చూపించాడు. దివ్య ఆ నేమ్ చూసి లోపల చాలా సంతోషపడింది, కానీ పైకి కోపంగానే. ఎప్పుడు సేవ్ చేసుకున్నావు? పొద్దున నేను కాల్ చేసిన తర్వాత? పొద్దున కాల్ చేసావా? ఏం మాట్లాడుతున్నావు? అయినా ఎప్పుడు సేవ్ చేసుకున్నాను అన్నది ఇప్పుడు నీకు ప్రూవ్ చేసే ఆ తోపిక నాకు లేదు. అనవసరంగా చిన్న విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళకు. ముందు మీ ప్రతీక్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడా లేదా అన్నది చెప్పు. మాట్లాడాడు అని చెప్పాగా. ప్రతీక్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాక నాతో వాళ్ళు ఒప్పుకోలేదు అన్నాడు. అదేంటి, ఎందుకని నేను అడిగితే, నా పేరెంట్స్కి మీ బావ గురించి తెలుసు. ఒకప్పుడు మీ బావ నన్ను కొట్టిన సంగతి కూడా మా మామకి ఇంకా గుర్తుంది. ఇప్పుడు ఈ విషయం దివ్య వాళ్ళ ఇంట్లో తెలిసినా, దివ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళకి తెలిసినా 3 ఫ్యామిలీస్లో గొడవలు అవుతాయి. తను నీ టైప్ కాదు, సెట్ అవ్వదు, ఏమీ వద్దు, ట్రై టు అండర్స్టాండ్ అనింది మా మామ్. అలాగే మా ఇంట్లో నాకు మ్యాచ్ చూశారంట. సో వాళ్ళని కాదని నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నేను నా పేరెంట్స్ని, నా ఇంటిని ఎప్పటికీ వదిలేసి రావాలి. ఆ పని నేను చేయలేను. ఇదంతా వదిలేసి నేను రాలేను. సో సారీ దివ్య, తప్పదు, నువ్వు ఇక మీ బావనే పెళ్లి చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అంష్ మనసులో అనుకుంటాడు, కరెక్టే, అంశు వాడి టైప్ కాదు, కానీ పరిణితి కూడా వాడికి సూట్ అవ్వదు. అయినా చాలా వేషాలు ఉన్నాయి వీడి దగ్గర, చెప్తా టైం రాని.
అంటే మరి ఇప్పుడు నీకు వాడికి పూర్తిగా కట్ అయినట్లేనా? మేబీ. మరి నీకు? ఓహో లేదే, ఇంకా డైలీ తనతో మాట్లాడుతూనే ఉన్నాగా. దివ్య ఏం మాట్లాడకుండా మౌనంగా తల పక్కకు తిప్పేస్తుంది. అబ్బా సరే, సారీ అండ్ రియలీ సారీ. తెలిసి తెలియకుండానే నా వల్ల, నా బిహేవియర్ వల్ల వాడిని నీ లైఫ్లోకి రానివ్వాల్సి వచ్చింది. అయినా మేబీ అంటున్నావు, ఇప్పుడు కూడా వాడి మీద ఫీలింగ్స్ ఉన్నాయా? నాకు తెలిసి పెళ్ళైన తర్వాత తన భార్యని ఇలాంటి ప్రశ్న ఎవరు అడగరు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతానికి నాకు తన మీదే కాదు, దేని మీద కూడా ఫీలింగ్స్ లేవు అంష్. అంష్ తనలో తాను ఇండైరెక్ట్గా నా మీద కూడా ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్తుంది అనమాట. సర్లే, టైం చాలా అయింది, ఇంక ఇప్పుడు పడుకో. గుడ్ నైట్ అని లైట్ ఆఫ్ చేయడానికి వెళ్తుండగా, దివ్యాంష్ గారు, నా మీద కోపం తగ్గిందా? తగ్గినట్లయితే ఒక్కసారి అంశు అని పిలవండి కదా. అంష్ ముఖంలో ఒక చిన్న నవ్వు వస్తుంది. అంశు ఇంక పడుకో అమ్మా అని లైట్స్ ఆఫ్ చేసి బెడ్ దగ్గరకు వచ్చి కూర్చొని మనసులో మాట్లాడుకుంటూ, నేను చాలా రోజుల తర్వాత ఒక్కసారి దివ్య అంటేనే నీ మీద కోపంతో ఉన్నానని అర్థం చేసుకొని అంశు అని పిలువు అని అడిగి మరీ పిలిపించుకున్నావు. కానీ నువ్వేమో నేను తిరిగి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నన్ను బావా అని పిలవలేదు. నీ మీద నా కోపం ఎక్కువసేపు ఉండదు అని నీకు తెలుసు, కానీ నాకు తెలిసిన అంశుకి అసలు నా మీద కోపమే రాదు. అలాంటిది ఇంతలా మారిపోయిందంటే ఎంతలా విరిగిపోయి ఉంటుంది. నన్ను ఎక్కువ బాధ పెట్టే విషయం ఏంటంటే ఆ మార్పుకి, ఈ బాధకి కారణం కూడా నేనే అవటం. అడగాలనుంది అంశు, ఒక్కసారి బాబా అని పిలువు అని, కానీ అది నువ్వు నీ మనస్ఫూర్తిగా పిలవాలి. తను పడుకున్నాడు. కాసేపటికి దివ్య లేచి లైట్ ఆన్ చేసి కింద వంటగదిలోకి వెళ్ళి ఒక ప్లేట్లో అన్నం కూర వేసి తీసుకొని వస్తుంది. అంష్ను నిద్ర లేపి, అంష్ అన్నం తిందువులేకు. అంష్ కొంచెం నిద్ర మధ్యలోనే లేచి కూర్చుంటాడు. దివ్య గోరుముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది. తింటూ అడుగుతాడు, నీకెలా తెలిసింది నేను తినలేదని? నేను నీ మరదల్ని, నిజంగా నిన్నే పరిచయమైన భార్యని కాదు, అర్థమైందా? అంష్ దివ్యాని చాలా ప్రేమగా చూస్తూ సర్లే అన్నట్టు తల ఊపి దివ్యాని కూడా తినమంటాడు. అలా ఇద్దరు కలిసి తింటుండగా, మన నెక్స్ట్ ఏంటి అంశు? నెక్స్టా? ఏమో బాబు, ప్రజెంట్ అయితే నాకు మంచి నిద్ర వస్తుంది, నన్ను పడుకొని అంటూ పక్క సర్దుతూ ఉంటుంది. ఇంతలో అంష్ మళ్ళీ టైం దొరుకుతుందో లేదో అని దివ్య అది విని అలా పడుకోబోతున్న దివ్య వెంటనే లేచి, మళ్ళీ ఏమైంది బాబు నీకు? దివ్య అంటున్నావు, నేనేం చేశాను ఇప్పుడు? ఏదో ధ్యాసలో ఉండాల పిలిచానమ్మా తల్లి. నేను ఒకటి అనుకుంటున్నా అంశు, మనం హైదరాబాద్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని అక్కడికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. ఏమంటావు? ఎందుకు అంష్? అత్తమ్మ వాళ్ళతోనే ఉందాం కదా మనం కూడా. అది కాదు, అయినా ఏంటి అంశు, నీకు తెలుసుగా అమ్మ వాళ్ళతో ఉంటే మనకి కావాల్సినవన్నీ వాళ్ళే చూసుకుంటారని. నాకెప్పుడైనా నా సంపాదన మీద బ్రతకడం నచ్చుతుందని, అందుకే ఇండిపెండెంట్ హౌస్లో ఉందాం అంటున్నా. ప్రతీక్ గుర్తొచ్చి, వీళ్ళిద్దరికి ఎంతో తేడా ఉంది. ఒకడేమో తన అమ్మ వాళ్ళని వదలడానికే సిద్ధంకెళ్ళాడు. ఎందుకు అంటే ప్రతి దానికి వాళ్ళ మీదే ఆధారపడి ఉండాలనే ఉద్దేశం. ఇంకా ఈ భావన చూస్తే పూర్తిగా ఆపోజిట్. అమ్మ వాళ్ళ సంపద మీద బ్రతకడమే నచ్చదు. వదిన అన్నది నిజమే, నాకు కరెక్ట్ చాయిస్ బావే. హలో మిస్సెస్ దివ్యాశ్విని గారు, అంతలా ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, సరే నీ ఇష్టం, నాకు అర్థమైంది. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. అంచు నాకు నిద్ర వస్తుంది, పడుకో. ఏమర్థమైంది? అబ్బబ్బా ఏం లేదు, పడుకో అంటున్నానా. తెల్లవారింది. దివ్య, అంజలి అమ్మ ముగ్గురు వంటగదిలో టిఫిన్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు. అప్పుడే అత్తమ్మ వంటగదిలోకి వచ్చి, ఏంటి మా వాడు ఇంకా లేచినట్లేడు? కొడలి పిల్ల, కొంచెం కాఫీ ఇవ్వమ్మా. నువ్వు కూర్చో వదినా, నేను ఇస్తా కాఫీ. అది టిఫిన్ వేస్తుంది కదా. లేదు ఆగుమా, గమనిస్తూనే ఉన్నా. నా మేనత్త అత్తగారు అయిపోయారు ఇప్పుడు. తగు మర్యాదలు చేయాలిగా మరి. నువ్వు వచ్చి గారెలు వేయి, నేను కాఫీ పెట్టిస్తా. 2 రోజులకి అంత గమనించేసావా దివి? సరేలే, కానీ
కాఫీ అడిగింది నాకు కాదు, వాడు ఇంకా లేచినట్లేడుగా, వెళ్ళి వాడికి ఇచ్చిరమ్మని. అదేంటి పిన్ని, దివ్యకి తెలుసు నీకు తెలీదా అంశ్ కాఫీ తాగడని? వాడు తాగింది కాఫీ కాదు, పాలు. దివ్య వాళ్ళ అమ్మ దివ్య తలపై ఒక మొట్టికాయ ఇచ్చి, వాడేంటే బావా ననలేవు. బా సారీ మా, ఏదో అత్తతో కలిసి ప్రాసలో వచ్చేసింది. అప్పుడే అన్ష్ కిందకి వచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటాడు. హలో లేడీస్, ఒక కప్ కాఫీ ఇస్తారా? దివ్య పెట్టిన కాఫీ వాళ్ళ అమ్మ తీసుకొని వస్తుంది. అది తీసుకొని ఒక సిప్ చేయగానే, ఎంతైనా చెప్పాల్సిందే అత్తమ్మ, మీ అంత బాగా మా అమ్మ కూడా పెట్టలేదు కాఫీ. రేయ్, పొగిడితే డైరెక్ట్గా నీ భార్యను పొగుడుకో, మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు? అదేంటి మమ్మీ అలా అంటావు? మళ్ళీ అలా కాఫీలోకి చూసి, అంటే ఈ కాఫీ దివ్య పెట్టిందా? దివ్య అప్పుడే వంటగదిలో నుంచి బయటికి వచ్చి, టిఫిన్ రెడీ. వావ్ దివ్య, నువ్వు ఇంత బాగా వంటలు నేర్చుకున్నావా? హౌ? దివ్య మాత్రం సీరియస్గా చూస్తూ ఉంటుంది. అనుష్కు ఎందుకు అన్నది అర్థం కాదు. లక్కీ దివి నువ్వు, చూడు ఎంత బాగా అందరి ముందు నీ వంటను పొగుడుతున్నాడో. కొందరుంటారు ఎందుకో కొత్తగా ఎన్ని రకాలు చేసి పెట్టినా ఏదో ఒక వంక పెడతారు. అప్పుడే జాగింగ్ నుండి వచ్చిన అర్జున్ చూసి, ఏంటి అంజు మేడం, ఏదో నన్నే అంటున్నట్టున్నారు? నన్ను తర్వాత అందువులే, కానీ ముందు నాతో ఎవరు వచ్చారో చూడండి. చూస్తే అది ప్రతీక్ అండ్ వాళ్ళ అమ్మ. అరే రూపా గారు, రండి కూర్చోండి. బాబు నువ్వు కూడా కూర్చో అమ్మా. అన్ష్ దివ్య ఒకరినొకరు చూసి చూడనట్టు చూసుకుంటున్నారు. అయ్యో పర్లేదు ఆంటీ, అంకుల్ మీరు కూర్చోండి. మీరెప్పుడు వచ్చారండి? నిన్న మధ్యాహ్నం వచ్చాము. రిసెప్షన్కి వద్దాం అనుకున్నామండి, కానీ కుదరలేదు. ఇదిగో ఇప్పుడు కూడా వాకింగ్ అని పార్క్కి వస్తే అర్జున్ ఎదురయ్యాడు. తర్వాత వస్తామన్నా వినిపించుకోకుండా రండి అని ప్రతీక్ని నన్ను ఇటు తీసుకొచ్చాడు. మీరు భలే రెడీ అయ్యారండి వాకింగ్కి కూడా. మా కమ్యూనిటీలో కూడా ఉన్నారు ఇలాగే డైలీ వాకింగ్కి వెళ్ళేవాళ్ళు, చూడలేం అసలు. పిన్ని, రూపా ఆంటీ నైట్ కూడా చాలా గ్లామర్గా డ్రెస్సింగ్ చేసుకుంటారు తెలుసా. నువ్వు ఒకదానివి, రూపా గారిని చూస్తే చాలు మాట్లాడుతూనే ఉంటావు. వదిన, ఇతను ప్రతీక్, దివ్యకి చాలా మంచి ఫ్రెండ్. అన్నయ్య ఏమో బిట్టు దివ్య కలిసి చదువుకుంటారు అని బెంగళూరులో సీట్ అప్లై చేసి పంపమన్నారు. కానీ బిట్టు రావట్లేదని తెలిసినప్పుడు చాలా కంగారు పడ్డాం. మీ అన్నయ్య ఆపేద్దామన్నారు కూడా, కానీ దివ్యనే లేదులే వెళ్తాను అని వెళ్ళింది. అయినా మాకు భయంగానే ఉండింది. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అంత దూరం పంపలేదు కదా. కానీ దివ్యకి ప్రతీక్ పరిచయం అయ్యాక తన గురించి దివ్య చెప్పినప్పుడు ప్రశాంతత వచ్చింది. అది అక్కడ చదువుకున్న 4 సంవత్సరాలు రూపా గారు ప్రతీక్ చాలా బాగా చూసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీక్ వల్లే అక్కడ ఉండగలిగింది అది. అవునా, చాలా థ్యాంక్స్ అండి రూపా గారు. మాకు అసలు చెప్పని కూడా చెప్పలేదు. స్టేట్స్కి వెళ్ళాలనుకుంటున్నాను అని కానీ, అక్కడ ఏదో కాలేజ్లో అప్లై చేశానని కానీ ఏదీ చెప్పలేదు. 4 రోజుల్లో బెంగళూరు కాలేజ్లో రిపోర్ట్ అవ్వాలి అనగా అప్పుడు చెప్పాడు. మాకు చాలా బాధగా కంగారుగా అనిపించింది అక్కడ దివి ఎలా అడ్జస్ట్ అవుతుందో అని. ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న ప్రతీక్. అన్ష్కు ఆ మాటలు వింటుంటే అసహనంగా అనిపించింది. కోపంతో అరచేయి గట్టిగా బిగించాడు. అది దివ్య ప్రతీక్ ఇద్దరు గమనించి ఒకరినొకరు చూసుకొని ప్రతీక్ వెంటనే, భలేవారు ఆంటీ, పర్లేదు మా, మనం ఇక వెళ్దామా? అలా ఎలా, టిఫిన్ చేసి వెళ్ళండి ప్రతీక్. అయ్యో లేదండి, వెళ్తాం మేము. జనరల్గా మార్నింగ్ హెవీగా ఏం తీసుకోము, సలాడ్స్ అండ్ జ్యూసెస్. ఆల్రెడీ మీరు ఇచ్చిన కాఫీ తాగాము. థ్యాంక్స్ ఫర్ ఆఫరింగ్. మేము వెళ్తాం ఇక. అండ్ దివ్య కోసమని ఒక గిఫ్ట్ తీసుకున్నా, బట్ ఇప్పుడు అనుకోకుండా వచ్చాం కదా, నేను పంపిస్తాను. ప్లీజ్ కీప్ ఇట్ మా దివ్య. మాటల్లో పడి మాట్లాడనే లేదు. దివ్యాంష్, హౌ ఆర్ యూ? ఇప్పుడు నీ కోపం కంట్రోల్లో ఉంటుందా? అన్ష్ నవ్వనట్టుగా నవ్వుతాడు. ప్రతీక్ మనసులో, ఇంకాసేపు నేను ఇక్కడే ఉంటే కంట్రోల్ కాదు అన్కంట్రోలబుల్ అవుతుంది మా. ఓకే. దివ్య ఒకసారి వచ్చి దివ్యాంష్ పక్కన నిల్చోమ్మా. దివ్య అన్ష్ పక్కకి వచ్చి నిల్చోగానే అన్ష్ దివ్య వైపు చూస్తాడు. వెంటనే దివ్య అన్ష్ చేతిని ఎవరికి కనబడకుండా పట్టుకొని ప్లీజ్ కూల్ అన్నట్టుగా కళ్ళార్పుతుంది. అత్తమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి అంటుంది. అప్పుడు దివ్యాంష్ ఇద్దరు రూపా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళడంతోనే
చాలా కోపంగా దివ్యని చూస్తూ పైకి వెళ్ళిపోతాడు అంశ్. అది అందరూ గమనించారు. ఏమైంది ఇప్పుడు వీడికి? నిన్న కూడా ఇంతే కోపంగా వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి మాట్లాడి వస్తా, మీరు తింటూ ఉండండి. అని అత్తమ్మ రూమ్లోకి వెళ్తుంది. బిట్టు, ఏమైందని ఇప్పుడు నీకు అంత కోపం వచ్చింది? నేనేం చేసినా ఎందుకు అది కోపంలానే కనిపిస్తుంది మా? నాకేం కోపం రాలా, నేను నార్మల్గానే పైకి వచ్చాను. అవునా? అది తెలుస్తూనే ఉందిలే. రూమ్ చూస్తూ నీకు దివ్యకి మధ్య అంతా ఓకే కదా? ఇన్నేళ్ళ మా మధ్య దూరానికి ఎలా అంతా ఓకే అవుతుందమ్మా? బట్ డోంట్ వరీ, అంతా నార్మల్ అయిపోతుంది. ఐ కెన్ ప్రామిస్ యూ దట్. ష్యూరా? బట్ మేక్ షూర్ దట్ వాట్ అదే నీ సైలెన్స్. దివ్యాని ఎక్కువ ఇబ్బంది పెట్టకు నీ సైలెన్స్తో. ఇద్దరూ క్లియర్గా మాట్లాడుకోండి, అచ్చం ఎలాగైతే చిన్నప్పుడు ప్రతీదీ చెప్పుకున్నట్లు. అప్పుడే దివ్య వచ్చి డోర్ నాక్ చేసి, సారీ అత్తమ్మ, డిస్టర్బ్ చేసినందుకు. అంశుని కలవటానికి ఎవరో వచ్చారు.